కుంభకర్ణవచః శ్రుత్వా త్రిపుటీ వికటాననః దశగ్రీవో జగాదేదమాసనాన్నివా. ఈ కుంభకర్ణుడు చెప్పినటువంటి మాటలు విని అది చాలా కోపం వచ్చింది. కనుబొమ్మలు ఇట్లా ముడిపడిపోయినాయి. ఇలా నన్ను ఇట్లా అంటావా అన్నట్లుగా, నాతో చెప్తావా అని ఒక్కసారిగా సింహాసనం నుంచి ఇట్లా లేవబోయాడు. లేచి అప్పుడు అన్నాడు, త్వం ఆనీతో నమే జ్ఞాన బోధనాయ సుబుద్ధిమాన్. ఓ బుద్ధిమంతుడా, స్వామి ఆనీతో నిన్ను ఇక్కడికి పిలవనిపించింది నమే జ్ఞాన బోధనాయ, నాకు శుద్ధులు చెప్పడానికి కాదు, నాకు జ్ఞానం చెప్పడానికి నిన్నేం పిలవలా. నన్ను జ్ఞానబోధ చేసి ఉద్ధరించమని నిన్నేమైనా పిలిచానా? పిలవలా. ఇదిగో మయా కృతం సమీకృత్య యుద్ధస్య యది రోచతే. ఇప్పుడు నేను చెప్పిన పని నీకు నచ్చితే నేను అడుగుతున్నాను, ఇది పరిస్థితి ఇట్లా ఉంది, యుద్ధం చేయమని అంటున్నాను. నీకు నచ్చితే రా, వచ్చి యుద్ధం చెయ్యి. నోచేత్, ఒకవేళ నీకు ఇష్టం లేదనుకుంటా, గచ్చ సుషుప్త్యర్థం. నువ్వు నిద్రపోతూ వాడివి, ఎప్పుడు చూసినా నువ్వు నిద్రపోతుంటావు. నోచేత్ గచ్చ సుషుప్త్యర్థం, పోయి చక్కగా నిద్రపో. నిద్రా త్వాం బాధతే అధునా. వెళ్ళవయ్యా, వెళ్ళి నువ్వు చక్కగా నిద్రపో. నిన్ను నిద్ర ఆవహించి ఉన్నది అని. రావణస్య వచః శ్రుత్వా కుంభకర్ణో మహాబలః. ఈ మాటలు ఎప్పుడైతే రావణాసురుడు అన్నాడు తమ్ముడిని, వెళ్ళు, నువ్వు నాకు జ్ఞానబోధ చేయడానికి నేనేం పిలవలేదే, యుద్ధంలో సహాయం చేస్తావేమో అని పిలిచాను, చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళి పడుకోపో. ఇలా అనేటప్పటికి, నిష్ఠురంగా అనేటప్పటికి ఇంకా లాభం లేదు, వీడికి మన మాటలు నచ్చలేదు అన్నయ్యకి అని అనుకున్నాడు. అనుకొని పృష్టో అయమితి విజ్ఞాయ తూర్ణం యుద్ధాయ నిర్యయో. ఇంకా లాభం లేదు, వీడు నా మాటలకి బాగా కోపం తెచ్చుకున్నాడు కాబట్టి అని వీడు వెంటనే యుద్ధానికి బయలుదేరాడు. నిర్యయో, బయలుదేరాడు. సలంఘయిత్వా ప్రాకారం మహాపర్వత సన్నిభః. వీడు ఎంత ఉన్నాడంటే, వీడు ఆ ప్రాకారాలు, లంకా ప్రాకారాల్లోంచి, అంటే ఆ గేట్లు ఉంటాయి, ఆ గేట్లలోంచి వీడి లోపల నుంచి బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే వీడు అంత ఉన్నాడు. అందుకని ప్రాకారాన్ని వాడు అంగలతో దాటాడు. ఆ మొత్తం ఆ ప్రాకారాన్ని మీద ఒక కాలు ఇటు, ఒక కాలు అటు వేసి అటు దాటాడు. దాటేటప్పటికి అసలు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ భయపడిపోయారు. వీడేంటి ఇట్లాంటి వాడు ఎక్కడికి వచ్చాడా? సలంఘయిత్వా ప్రాకారం మహాపర్వత సన్నిభ. మహాపర్వతంలో ఉన్నట్టు వీడు. నిర్యయౌ నగరాత్తూర్ణం భీషయన్ హరిసైనికాన్ సననాద మహానాదం సముద్రం అభినాదయన్. సముద్రం ఎలా ఘోషిస్తుందో అంత ఘోష వినపడిందిట. వీడు ఎప్పుడైతే బయటికి వచ్చేసాడో అసలు వానర సైన్యం కలతపడిపోయింది, గుండు పగిలిపోయినట్లుగా, గుండెలు అవిసిపోయినట్లుగా అయిపోయింది ఆ పర్వతాకారాన్ని చూసేటప్పటికి. తర్వాత వీడు ఆ సముద్ర ఘోషతో సమానంగా వీడు ఆ సింహనాదం కూడా చేశాడు. వనరాన్ కలయమాస బాహుభ్యాం భక్షయన్ష. ఇంకా అది ఇది వదిలిపెట్ల, చేతులతో అట్లా పట్టుకున్నట్ట వాళ్ళని వీళ్ళని ఇలా పట్టుకొని ఇట్లా నోట్లో పెట్టేసుకుని తినేస్తున్నాడు ఆ వానరులని. అసలు వాడు ఏమిటి, కూర ముక్కలు తింటున్నాడా, పులుసు తాగుతున్నాడా, అవేం ఇలా పట్టుకోవడం, ఇట్లా నోట్లో పెట్టేసుకోవడం, అలా కోపంతో భక్షయన్ ఋష. కుంభకర్ణం తదా దృష్ట్వా సపక్షమివ పర్వతం. సపక్షమివ పర్వతం. పక్షాలంటే ఏంటి? రెక్కలున్న పర్వతాలు ఎట్లా వచ్చి మీద పడిపోతాయో, అంతకు ముందు రెక్కలుండే పర్వతాలకి అవి ధబేల్మని ఒక చోట కూలేదు.
పడితే దాని కిందన ఏమున్నా సరే అవి నలిగి నాశనం అయిపోయింది. అట్లా ఈ వీడు కూడా ఇలా చెయ్యి ఇలా పెట్టగానే దాని కింద ఉన్నటువంటి వానరులందరూ నలిగిపోతున్నారు. కాలు ఇలా పాదం ఇలా పెట్టగానే పాదం కింద ఉన్నటువంటి వాళ్ళందరూ నలిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ధ్రువుర్వానరా సర్వే కాలాంతకమివాఖిలాః భ్రమంతం హరివాహిన్యం ముద్గరేణ మహాబలం. ఇది కాకుండా వీడు తన చేతితోటి ఒక ముద్గరం పట్టుకున్నాడు. ముద్గరం అంటే ఒక పెద్ద ఆయుధం అన్నమాట. అంటే కత్తి లాంటిది కాకుండా ఒక గద లాంటిదే. గదకి దీనికి తేడా ఏమిటంటే ఆ గద ముందు భాగం గుండ్రగా వచ్చి ఉంటుంది. ఇదేమో ముద్గరం అంటే ఒక బీరకాయ ఉంటుంది, ఒకవైపు సన్నగా ఉండి ఒకవైపు బాగా లావుగా ఉండేటటువంటి వాటి అట్లా ఉంటుందన్నమాట. అలాంటిది ఆ ముద్గరం. ఆ ముద్గరాన్ని పట్టుకొని ఎడా పెడా కొడుతుంటే ఆ వానరులు అసలు ఎక్కడా వాళ్ళు తెలియట్లా, వాళ్ళకి ఏం జరుగుతున్నదో అర్థం కావట్లా. కాలయంతం హరిన్ వేగా దృక్షయంతం సమంతతః చూర్ణయంతం ముద్గరేణ పాణి పాదైరనేకదా. ముద్గరంతో కొడుతున్నాడు, పాణి చేతులతో కొడుతున్నాడు, పాదై కాళ్ళతోటి పాదాలతోటి తొక్కి పారేస్తున్నాడు. కుంభకర్ణం తదా దృష్ట్వా గదా పాణిర్విభీషణః ననామచరణం తస్య భ్రాతృయేషస్య బుద్ధిమాన్. ఈ కుంభకర్ణుడు ఇట్లా వస్తుండడం విభీషణుడు చూశాడు. చూసి విభీషణుడి చేతిలో కూడా గద ఉంది కదా, ఆ గదను తీసుకొని ఆ విభీషణుడు అతని దగ్గరికి వెళ్ళి నామ చరణం తస్య భ్రాతృయేషస్య బుద్ధిమాన్, ఓ బుద్ధిమంతుడైనటువంటి ఓ అన్నగారు. మరి కుంభకర్ణుడు విభీషణుడికి అన్నయ్య కదా, కాబట్టి స్వామి ఓ అన్నయ్య గారు నీ యొక్క చరణాలకి నేను నమస్కరిస్తున్నాను అని. విభీషణో అహం భ్రాతుర్యే దయాం కురు మహామతే, ఓ మహామతి అయినటువంటి ఓ కుంభకర్ణ, నేను విభీషణుణ్ణి, నన్ను దయచూడు, దయాం కురు. రావణస్తు మయా భ్రాతః బహుధా పరిబోధితః, మన అన్నయ్య అయినటువంటి రావణాసురుడు ఉన్నాడే, అతనికి నేను బహుధా పరిబోధిత, ఎంతో ఎక్కువగా అతనికి బోధించాను, ఎన్నో చెప్పాను. చెప్పినా సరే సీతాం దేహీతి రామాయ రామః సాక్షాత్ జనార్దనః, రాముడు సాక్షాత్ జనార్దనుడయ్యా, వెళ్ళి సీతని అప్పగించి ఆ రాముడికి అప్పగించే అని చెప్తే విన్నాడా? వినలేదు. నశృణోతి చ మాం హంతుం ఖడ్గముద్యమ్య చోక్తవాన్, అసలు నా మాటే వినలేదు. వినకుండా మాం హంతుం, నన్ను చంపడానికి ఖడ్గముద్యమ్య, కత్తి తీశాడు. కత్తి తీసేసి నన్ను చంపడానికి వచ్చేసాడు. ఇంకా అంటాడు చిత్ అన్నాడు, ధిక్త్వాం గచ్చేతి మాం హత్వా పదా పాపిభిరావృతః, నువ్వు నా ఎదురుగుండా నుంచి వెళ్ళిపో, నువ్వు మహాపాపివి అని నా ఎదురు నుంచి పొమ్ము కావాలి అని చెప్పి ఒక తన్ను తన్నాడు. తన్ను తన్నేటప్పటికీ ఇంక నేనేం చేయగలను, నేను ఇంత చెప్పినా వాడు వినలేదు, నన్నేమో పాపి అని నన్ను తన్ని అవతల పంపించాడు. ఇక నేను చతుర్మంత్రిభి సార్ధం, అంటే వీళ్ళందరితో కలిసి, నా యొక్క నలుగురు మంత్రులతో కలిసి రామం శరణామగతః, శ్రీరామచంద్రుని దగ్గరికి శరణు కోరడానికి వచ్చాను. తచ్చుత్వా కుంభకర్ణోపి జ్ఞాత్వా భ్రాతరమాగతం, ఈ మాటలు చెప్పి కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞాత్వా, అతనికి చెప్పడం కోసం, అర్థం చేసుకుని అని ఆయనకి తన తమ్ముడు వచ్చాడని కుంభకర్ణుడు తెలుసుకున్నాడు. సమాలింగ్య వత్స త్వం జీవ రామపదాశ్రయా, కుంభకర్ణుడు యొక్క గొప్పదనం. సమాలింగ్య, ఆ తమ్ముడిని కౌగిలించుకున్నాట. శత్రుపక్షంలో ఉన్నాడు కానీ కుంభకర్ణుడికి అన్నీ తెలుసు. ఏమంటున్నాడు? సమాలింగ్య చేసి వత్స, తమ్ముడా, చిన్నవాడిని వత్స అంటారు కదా,
వత్స త్వం జీవ, నువ్వు బ్రతికి ఉండు. రామపదాశ్రయాత్, రామపదాల్ని ఆశ్రయించుకొని నువ్వు జీవించు. ఎందుకని జీవించి ఉంటావు అంటే నువ్వు కుల సంరక్షణార్థాయ, ఈ రాక్షస కులాన్ని సంరక్షించేది ఎవరు? మేమందరం చావడానికి రెడీగా ఉన్నాం, అది ఆయన ఉద్దేశం. మేమందరం చచ్చిపోతాం, నువ్వు మాత్రం కుల సంరక్షణార్థం నువ్వు బ్రతికి ఉండు. ఎందుకు నువ్వు బ్రతికి ఉంటావు? రామపదాశ్రయాలే ఆశ్రయించుకున్నావు కాబట్టి నువ్వు బ్రతికి ఉంటావు. రాక్షసానాం హితాయ చ, ఈ రాక్షసులకి హితం కలిగించేటట్టు. అంటే ఇంకా రాక్షసులకి హితం కలిగించడం అంటే, ఇప్పుడు మేము అందరం చస్తాం కదా యుద్ధంలో, అందరూ చచ్చిపోతారు, రావణుడు కూడా చచ్చిపోతాడు. ఇక ఎంతో కాస్త కొద్దిగా మంది రాక్షసులు మిగులుతారు. ఆ మిగిలిన రాక్షసులనైనా నువ్వు రక్షించుకో, చావగా మిగిలిన వాళ్ళని నువ్వు రక్షించుకో అని విభీషణుడికి ఇతను బోధ చేశాడు. చేసి మహాభాగవతోసి త్వం పురామే నారదాచ్యుతం, నువ్వు మహాభాగవతోత్తముడివని నారదుడు ఇంతకు ముందు నాకు చెప్పాడు. అది నేను విన్నాను. అది వినటం వల్ల నాకు నీ సంగతి నాకు అర్థమైంది. గచ్చతాత, నాయన వెళ్ళిపో. మమేదానీం దృశ్యతే నకించన, నాకు ఈ కళ్ళు కనపడటంలా, నా పరిస్థితి నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను నీతో మంచి మంచి మాటలు మాట్లాడడానికి నేను రాలేదు. నేను రావణాజ్ఞకు మించి వచ్చి నేను ఈ మానవ సైన్యాన్ని సంహరించడానికి వచ్చాను కాబట్టి నేను ఆ పని చెయ్యాలి. ఇప్పుడు నువ్వు నా ఎదురుకుండా ఉంటే నాకు నువ్వుగా పరుడు అని నేను గమనించను, నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, వెంటనే వెళ్ళిపో, ఇక్కడ నా ఎదురుకుండా నుంచి వెళ్ళిపో. గచ్చతాత, తాత అంటే తండ్రి, అంటే ఇక్కడ నిజమైనటువంటి తండ్రి అని కాదు, ఇక్కడ తండ్రి అని పిలుస్తాం కదా. గచ్చతాత మమేదాని మదీయో దాసరో వాపి నా కళ్ళు మదించి ఉన్నాయి, నాకేమీ కనవటంలా ఉన్నాయి మదంతో. నేను నన్ను గురించి నేను తెలుసుకునే లోపల వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇత్యుక్తో అశ్రుముఖో భ్రాతృ చరణావభివంద్య సహా రామ పార్శ్వముపాగత్య చింతాపర ఉపస్థితః. ఇత్యుక్తో ఇలా చెప్పి అశ్రుముఖం, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఆ విభీషణుడు ఆ రాతు చరణాభివంద్య, తన కుంభకర్ణుడు తన యొక్క అన్నయ్య కదా, ఆ అన్నయ్యకి చరణాలకి నమస్కారం చేసి వెంటనే అక్కడ రామపార్శ్వముపాగత్య, శ్రీరాముడి యొక్క పక్కకి చేరుకున్నాడు. చింతాపర ఉపస్థిత, చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే అన్నయ్యకి అన్ని తెలుసు, రావణాసురులాగా కాదు, వీడు అన్ని తెలుసుకునే ఉన్నాడు. తన గురించి చెప్పాడు, నారదుడు ఇలా చెప్పాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు వీడు చావబోతున్నాడు, అయ్యో అని బాధగా. చింతాపర ఉపస్థిత అంటే అక్కడ అర్థం చింతిస్తూ ఉన్నాడంటే, లేకపోతే మేఘనాథుడు వస్తే వాడిని చంపాలంటే ఈయనకి చింత ఉండదు. కుంభకర్ణుడు మీద ఇక్కడ ఇతనికి బాధగా. కుంభకర్ణోపి హస్తాభ్యాం పాదాభ్యాం పేషయంతరీన్. కుంభకర్ణుడి యొక్క హస్తాల చేత పాదాల చేత పేషయన్ హరీన్, వాళ్ళు నెట్టబడిపోయినటువంటి వీళ్ళు చచార వానరీం సేనాం కాలయన్. అతను ఒక మదగజం ఎట్లా అయితే వచ్చేసి ఆ చెరుకు తోటలోను ఆ తోటలోను ఆ ఒక పెద్ద గజం ఏనుగు వచ్చి ఇష్టం వచ్చినట్లు తెంపేస్తుంది, ఆ చెట్లు ఆ చెరుకు గడలు మొత్తం తోటంతా ఎలా నాశనం చేసేస్తుందో అట్లా చేస్తున్నట్ట ఈ కుంభకర్ణుడు ఆ వానర సైన్యాన్ని. అట్లా చేస్తుంటే దృష్ట్వాతం రాఘవ క్రుద్ధో వాయుం శస్త్రమాదరా, చూశాడు రాముడు.
చూసి ఏమిటిది వీడు ఇలా చంపేసుకుంటూ పోతుంటే ఎలా మన పరిస్థితి ఏమిటి అని రాఘవుడు క్రుద్ధుడైపోయి వాయవ్యాస్త్రాన్ని ఉపయోగించాడు. ఉపయోగించి చిక్షేప కుంభకర్ణాయ తేన చిచ్ఛేద రక్షస ఆ వాయవ్యాస్త్రాన్ని తన మీదకి ప్రయోగించాడు. ప్రయోగించి ఏమైంది? అది ప్రయోగించిన ఇది సముగ్రం దక్షహస్తం తేన ఘోరం ననాదస. దక్షహస్తం అంటే దక్షిణ హస్తం, కుడి చేయి. ఆ కుడి చేయిని ఆ వాయవ్యాస్త్రం వచ్చి నరికేసింది. నరికేస్తే ఆ దక్షిణహస్తం ఒక్కసారిగా పైన ఉన్నది కదా, వాడు పర్వతాకారంలో ఉన్నాడు, అక్కడెక్కడో ఉన్నాడు వాడు. అంత పైనుంచి ఈ చెయ్యి వేలమని కింద పడింది. ఆ కింద పడేటప్పటికి ఆ చేతి కింద నలిగి కొన్ని వేల మంది వానరులు మరణించారు. దాని కింద నలిగిపోయింది. సహస్త పతితో భూమావనే అనేకానర్దయన్ కపిలు అందరూ మర్దింపబడ్డారన్నమాట. పర్యంతమాశ్రితా సర్వే వానరా భయవేపితా. ఇంకా వాళ్ళు భయపడిపోతున్నారు. భయపడిపోయి రామరాక్షసయో యుద్ధం పశ్యంతః పర్యవేస్థిత. ఇంకా మనకెందుకు వచ్చిన గొడవ, రాముడును ఆ రాక్షసులు యుద్ధం చేసుకుంటున్నారు, మనం ఇంకా దానికి ఎందుకు వెళ్ళద్దు అనుకుని పక్కకి తొలగిపోయారు. పూర్తిగా తొలగిపోయి ఆ రాముడికి ఈ వీడికి మధ్యలో లేకుండా పోయారు. వెళ్ళేటప్పటికి కుంభకర్ణ ఛిన్నహస్త సాలముద్యమ్య వేగతః. మరి ఇప్పుడు వాడికి ఒక చెయ్యేగా ఉంది, ఒక చెయ్యి పడిపోయింది కదా. అలా అయినా సరే దాంతో రెండో చెయ్యి ఉంది కదా, ఆ రెండో చేతితో ఒక పెద్ద చెట్టుని ఒకటి పట్టుకుని పీకాడు. పీకి సాలం ఉద్యమ్య వేగత ఒక్కసారిగా గట్టిగా పీకేసి సమరే రాఘవం హంతుం గుంద్రావ సమతో అచ్చినత్ వచ్చేసి రాముడి మీదకి దూకుతున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఒక చేయి తెగిపోయినా సరే రెండో చేతితోటి ఒక్కసారిగా వచ్చేసాడు. సాలేన సహితం వామహస్తం ఐంద్రేణ రాఘవ. ఈ రాఘవుడు ఐంద్రేణ అంటే ఇంద్రాస్త్రం, ఇంతకు ముందుది వాయవ్యాస్త్రం వేశాడు, ఇప్పుడు ఐంద్రాస్త్రం అంటారు, ఇంద్రాస్త్రం అంటారు. ఇంద్రాస్త్రంతో ఈ సాలేన సహితం అంటే చెట్టుతో కూడా ఉన్నటువంటి ఆ రెండో చెయ్యి ఉందే, ఎడమ చెయ్యి, ఆ చేతి మీదకి ఈ ఇంద్ర అస్త్రాన్ని వేశాడు. వేసేటప్పటికి చిన్న బాహు మధాయాంతం నర్దంతం వీక్ష రాఘవ. ఆ రెండో చెయ్యి కూడా ఒక్కసారి నలిగిపోయింది, విరగొట్టబడింది, నరకబడిపోయింది. ఆ రెండోది కూడా కింద అలా పైనుంచి అంత దారుణంగా కింద పడిపోయింది. రెండు చేతులు తెగిపోయినాయి కుంభకర్ణుడు. ఇంకా వాడికి కోపంతో విపరీతమైన పెద్ద గర్జనలు గర్జిస్తున్నాడు. గర్జనలు గర్జించి ఇక రాముడి మీదికి పరిగెత్తుకుంటూ వస్తుంటే ద్వావర్ధ చంద్రౌ నిశితావాదాయాస్య పదద్వయం చిచ్ఛేద పతితౌ పాదౌ లంకాద్వారి మహాస్మనౌ. ద్వా అంటే రెండు, అర్ధచంద్ర ఆకారంలో ఉన్నటువంటి బాణాలు రెండింటితోటి నిశితావాదాయాస్య పదద్వయం ఆ రెండు పాదాలని, ఆ కుంభకర్ణుడి యొక్క రెండు పాదాలని రెండు అర్ధచంద్రాకారమైనటువంటి బాణాలతోటి తెగకొట్టేశాడు. తెగకొట్టేటప్పటికి ఆ రెండు పాదాలు తెగిపోయినాయి. తెగిపోయి ఎక్కడికి పడిపోయింది? చిచ్చేది పతితవు పాదవు లంకాద్వారి మహాస్మనం. లంకాపురి ద్వారం ఉంది కదా, ఆ పెద్ద మెయిన్ గేటు, అక్కడికి వెళ్ళి పెద్ద సౌండ్ తోటి అక్కడికి వెళ్ళి పడిపోయింది. వీడికి ఇప్పుడు కాళ్ళు లేవు, చేతులు లేవు. నికృత్త పాణి పాదోపి కుంభకర్ణో అతిభీషణ. అయినా సరే వాడి యొక్క ప్రతాపం ఏమీ తగ్గలేదు, పర్వతాకారం కదా వాడు. అతిభీషణ వడవాముఖ వక్త్రం వ్యాదాయ రఘులందన. అయినా సరే
బడబాగ్ని ఉండే సముద్రంలో ఉంటుంది. ఆ అగ్నిలాగా నోరులా పెద్దగా తెరిచి ఒక్కసారిగా అగ్నిలు ఆ నిప్పులు వెదజల్లుతూ గర్జిస్తూ రాహువు చంద్రుని పట్టుకోవడానికి ఎలా వస్తాడో అట్లాగా రాముడిని పట్టుకోవడానికి నోటితో మింగడానికి కోసం ఈ కుంభకర్ణుడు మీరు అలా వచ్చేస్తున్నాడు. కాళ్ళు లేవు, చేతులు లేవు. ఎలా వస్తున్నాడు అంటే ఈడ్చుకుంటూ వస్తున్నాడు తన యొక్క శరీరాన్ని. వచ్చేస్తుంటే ఇక ఇంకా ఇలా లాభం లేదని అభిదుద్రావ నినదన్ రాహుశ్చంద్రమసం అపూరయచితాగ్రైశ్చ సాయకైద్ర రఘుత్తమ. ఇంకా వీడిని ఇంకా నేను ఆపటానికి వీల్లేదు అని వీడు నోరు తెరిచి వస్తున్నాడు కదా. ఆ నోట్లోకి శిలీముఖాలు లాంటివి పరమ తీక్ష్ణమైనటువంటి బాణాలని ఆ కుంభకర్ణుడి యొక్క నోట్లోకి వేశాడు. ఆ బాణాలతో ఈ నోరు నిండిపోయింది. నోరంతా బాణాలతో నిండిపోయింది. ఇంకా నాలిక గాని, పళ్ళు గాని, దవడలు గాని అంతా మొత్తం బాణాలే. చేత కావట్లేదు, ఓ అని అరుస్తున్నాడు. ఇక ఆ శరపూరిత భక్తులు శరాలతోటి పూరించబడినటువంటి అతని నోరు అసలు చుక్రోష అతి భయంకర, అతి భయంకరంగా ఆక్రోశిస్తున్నాడు. ఆక్రోశిస్తూ అథ సూర్య ప్రతీకాశం ఐంద్రం శిరసముత్తమం. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి రామచంద్ర పరుడు ఇంకా వీడి లాభం లేదు, ఇంకా వీడిని పని పూర్తి చేసేయాలి అనుకున్నాడు. అనుకొని అప్పుడు మళ్ళీ ఐంద్రాస్త్రం వేసి అతని శిరస్సుని ఖండించేశాడు. వజ్రాశని సమం. వజ్రాశని, అశని అంటే మురుగు, అసలు అశని అంటే మురుగు. వజ్రాశని అంటే వజ్రాయుధం అన్నమాట. ఇక్కడ అశని అనేది, అశని అంటే అసలు మురుగు, అలాగే ఆయుధం. వజ్రాయుధాన్ని కూడా అశని అంటారు, అశనిపాతం అంటారు. అశనిపాతం అంటే ఏంటి? మెరుపు అంటే పిడుగు, మెరుపుల యొక్క ముద్ద, అదే కదా పిడుగు. ఆ పిడుగు ఒక్కసారిగా పడ్డట్టుగా అశనిపాతం అంటే. ఇక్కడ వజ్రాశనం, అలా వజ్ర ఆయుధంతో ఎట్లా అయితే ఆ వృత్రాసురుడు చంపబడ్డాడో అలాగే రామచిక్షేప అసురం నృత్యవే. ఇంకా రాముని చేత ప్రయోగింపబడినటువంటి ఐంద్రాస్త్రం వలన అసురం నృత్యవే, ఈ రాక్షసుడు చంపబడ్డాడు. సతత్ సర్వత సంకాశం పురకుండల దంస్త్రకం. తల అత్యద్భుతమైనటువంటి తల, దానికి అన్ని ఆభరణాలు ఉన్నాయి, కుండలాలు ఉన్నాయి, ముక్కుకి ఇది ఉన్నాయి, లోలాకులు ఉన్నాయి, కిరీటం ఉంది, ఇవన్నీ ఉన్నాయి ఆ శిరస్సుకి. ఆ శిరస్సు ఒక్కసారిగా వెళ్ళేటప్పటికి ఆ శిరస్సు తెగిపడి ఆ శిరస్సు మళ్ళీ లంకా ద్వారం దగ్గర పడిపోయింది. మరి మొండె ఉందిగా, ఈ మొండెం వెళ్ళి సముద్రంలో పడిపోయింది. ఆ సముద్రంలో ఇంత పెద్ద మొండెం పడిపోయేటప్పటికి దాంట్లో ఉన్నటువంటి మకరాలు ఉంటాయే, ఏంటి మొసళ్ళు, ఈ మొసళ్ళు ఇట్లాంటివన్నీ ఆ జలజంతువులు అతని యొక్క శరీరాన్ని భక్షించినవి. అది ఎప్పుడైతే ఆ కుంభకర్ణుడు ఇలా చనిపోయాడో, ఇక్కడ మీరు మరొకసారి మనం గుర్తు తెచ్చుకున్నాం. అసలు రావణ కుంభకర్ణుడు వీళ్ళిద్దరు జయ విజయుల యొక్క అవతారాలు. జయ విజయుల్లో అంటే ఏమిటి? ఇప్పుడు జయ విజయులలో జయుడు ఇప్పుడు వీడు అంతమైపోయాడు. అంటే ఒక సగం పూర్తయింది, ఇంకొక సగం ఉంది, వాడే రావణుడు. ఆ రావణుడి కథ గురించి మనం ఇప్పుడు చూడాలి. ఇట్లా ఎప్పుడైతే కుంభకర్ణుడు చావడం తెలిసిందో, ఇక దేవతలు, ఋషులు, మునులు, యక్షులు, గంధర్వులు వీళ్ళందరూ అత్యంత సంతోషంతో, ఆనందంతో ఇక అప్సరసలతోటి పూల వర్షం రాముడి మీద కురిపించారు. ఈడిరే కుసుమాసారై వర్షంతభినందిత. అభినందనలతోటి కుసుమాలు పుష్పవర్షాన్ని వర్షంతా కురిపించారు.
అజగామ తదా రామం ద్రష్టుం దేవమునీశ్వరః నారదో గగనాత్ పూర్ణం స్వభాసో భాసయన్ దిశః. నారదుడు వచ్చాడు, దేవమునులందరూ వచ్చారు, వాళ్ళతో పాటు ఈ నారదుడు కూడా వచ్చాడు. నారదుడు వచ్చి ఇక్కడ ఈయన్ని ఒక్కసారిగా స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ఎవరిని? రామం ఇందీవరశ్యామం ఉదారాంగం ధనుర్ధరం. రామం ఇందీవరశ్యామం ఉదారాంగం ధనుర్ధరం ఈషత్తామ్ర విశాలాక్షం ఐంద్రాస్థితం అంచిత బాహుకం దయార్ద్ర దృష్ట్వా పశ్యంతం వానరాన్ శరపీడితాన్ దృష్ట్వా గద్గదయా వాచా భక్త్వా చక్రమే. ఇంకా ఈ వీళ్ళందరినీ పొగిడే నారదుడి యొక్క పొగడ్తలు అన్నమాట. ఈ పాపం ఈ వీళ్ళతోటి ఈ కుంభకర్ణుడి వలన చాలా దెబ్బలు తిని కింద పడిపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి ఇట్లాంటి వానరులు ఉన్నారే, వీళ్ళందరినీ దయాపూర్వంగా నువ్వు చూసేవాడివి. అలాంటి వాడి ఎవరు? రాముడు. ఇట్లాంటి వాడితోటి నారదుడు భక్తితో స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. ఆ స్తోత్రం ఇప్పుడు మనం విన్నాం. దేవదేవా జగన్నాథ పరమాత్మన్ సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షి నమోస్తుతే. దీన్ని నేను విడిపించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇది స్తోత్రం. విశుద్ధ జ్ఞాన రూపో అపి త్వం లోకాన్ అతివంచయన్. లోకాన్ని వంచిస్తున్నావు నువ్వు నీ మాయామాంస రూపంతో. మాయయా మనుజాకార సుఖ దుఃఖాదిమానివా త్వం మాయయా గుహ్యమానః సర్వేషాం హృది సంస్థితః. అందరి యొక్క మనస్సుల్లోనూ, మన మనస్సులందరిలోనూ, హృదయాల్లోనూ సంస్థితుడివై ఉండేటటువంటి ఓ శ్రీరామచంద్ర, నువ్వు స్వయం జ్యోతి స్వభావస్త్వం వ్యక్త ఏవమా ఏవా అమలాత్మకం. నువ్వు స్వయం జ్యోతి స్వరూపుడివి, అంటే నీ అంతట నీవే ప్రకాశిస్తూ ఉంటావు. నీకు ఎవరో ఈ సూర్యుడిలాగాను చంద్రుడిలాగాను ఎవరో కాంతి నీకు వాడితే ప్రసరించవలసిన అవసరం లేదు. ఉన్మీలయన్ సృజశ్చేత తన్నేత్రే రామ జగత్రయం. నువ్వు కళ్ళు తెరిస్తే ఈ జగత్రయాన్ని నువ్వు సృష్టిస్తావు. ఉపసంహ్రియతే, కళ్ళు మూసుకుంటే సర్వం త్వయా చక్షుర్ నిమీలనాత్. కళ్ళు మూసుకుంటే ఉపసంహ్రియతే అంటే ఏమిటి? ఆ సృష్టించినటువంటి సృష్టిని, ఆ లోకాన్ని లయం చేస్తావు. యస్మిన్ సర్వం ఇదం భాతి యతశ్చేత చరాచరం. ఎవరి చేతనైతే ఈ సమస్త జగత్తు కూడా వెలుగుతున్నదో శోభిస్తున్నదో, అట్లా ఎవరి చేతనైతే ఈ చేతన అంటే కదులుతున్నటువంటి అచేతనమైన అంటే జంగమ స్థావర అనేటువంటి ప్రపంచం ఉద్భవించిందో, ఎవరికంటే భిన్నంగా ఈ ప్రపంచం కాదో, అంటే నువ్వే ప్రపంచం అని అర్థం అక్కడ అని, అలాంటి పరబ్రహ్మానికి నేను నమస్కరిస్తున్నాను అని నారద మహాముని నమస్కారం చేశారు. ఇంకా ఎవరిని ప్రకృతిగాను, పురుషునిగాను, కాలముగాను, వ్యక్తావ్యక్త స్వరూపునిగాను తెలుసుకునే వాళ్ళు ఎవరుంటారు? మునిశ్రేష్ఠులు. ఎవరిని ఇలా తెలుసుకుంటారో మునిశ్రేష్ఠులు, అలాంటి రామ నీకు నమస్కారం. ప్రకృతిం పురుషం కాలం వ్యక్తావ్యక్త స్వరూపిణం యం జానంతి మునిశ్రేష్ఠా తస్మై రామాయతే నమః. వికారరహితం శుద్ధం జ్ఞానరూపం శృతిజగౌ త్వాం సర్వజగదాకారం.
చాప్యాః శృతిః. అంటే నువ్వు అక్కడికక్కడికి అట్లా మారిపోతూ ఉంటావు అని చెప్తున్నారు. విరోధే దృశ్యతే దైవ వేదికో వేదవాదినా. వేదాలు కూడా, వేదాల్లో ఉన్నటువంటివి నాలుగు విరోధంగా చెప్పాల, అన్ని ఒకటే చెప్తున్నాయి. నిశ్చయం నాధిగచ్చంతి త్వత్ప్రసాదం వినా బుధా. ఈ బుధులు అంటే తెలిసినటువంటి వాళ్ళు నీ అనుగ్రహం లేకుండా ఏ నిశ్చయానికి రాలేదు. అదేమిటి ఇదేమిటి అనేది ఆ నిశ్చయం తెలుసుకోవాలంటే వేదాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవడానికి నీ అనుగ్రహం ఈ విజ్ఞానవంతులకు కూడా ఉండాల్సిందే. మాయయా క్రీడతో దేవ న విరోధో మనాగపి రశ్మిజాలం రవేర్యత్వత్ దృశ్యతే జలవత్ ప్రమా. ఒక్కోసారి ఏమవుతుంది, ఈ సూర్యకిరణాలు ఒక భ్రమ చేత జలం వల్ల కనిపిస్తాయి. నీళ్లు నీ అరిచేతిలో నీళ్లు పోసుకో, దాన్ని సూర్యుడు ఎదురుగుండా పెట్టుకో. అప్పుడు ఏమవుతుంది, సూర్యకాంతి జలం మీద పడుతుంది కదా. అప్పుడు నీకేం కనిపిస్తున్నాయి? జలం కనిపిస్తున్నదా, సూర్యకాంతి కనిపిస్తున్నది? సూర్యకాంతి తళుక్ తళుక్ కలిపి మెరుస్తున్నది కదా. కానీ నిజంగా నీకు సూర్యకిరణాలు కనిపిస్తున్నాయి.